స్వస్థత కలిగిందాక స్వస్థత కలిగిందాక స్వస్థత కలిగిందాక స్వస్థత కలిగిందాక యేసు నామములో బలహీనత రోగమ విడిచిపెట్టి గొప్పగా జపిస్తున్నాను. మొక్కల్లో స్వస్థపడతానగా నేను గుండె గారు పెట్టుకున్నా. నాకు కాళ్ళలో ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు కాళ్ళు స్వస్థత వచ్చింది. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఏం జరిగింది? నాకు మెడకి చాలా నిప్పుగా ఉన్నదండి. వచ్చేటప్పుడు ఇలా వంగలో పోయేదని ప్రార్థన చేసినప్పుడు వంగలో పోయేదాన్ని. అమ్మగారు ప్రార్థన చెప్పడంలో నాకు అసలు ఇప్పుడు ఏమీ లేదండి. ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయిందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఏం జరిగిందమ్మా? ఉందండి అసలు వచ్చినప్పుడు అయితేనే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఏం జరిగింది? తలపోటు వచ్చేసింది. పొద్దున్న చాలా విపరీతంగా తలపోటు వచ్చేసింది. టాబ్లెట్ వేసుకున్నాం అనుకున్నాను, వేసుకోకుండా ఇక్కడికి వచ్చాను. అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు విడుదల చాలా బాగుంది. తలపోటు తగ్గింది. చూడండి, ఇప్పటికిప్పుడే తలనొప్పి నుండి దేవుడు పరిపూర్ణ స్వస్థత. గట్టిగా చెప్పండి ఏం జరిగింది? చట్టపోటండి ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చోలేకపోయానండి. అమ్మగారు ప్రార్థన చేసినప్పటికండి చట్టపోటు లేదండి, మామూలుగా ఉన్నారు. ఇప్పటికిప్పుడే బాగు చేశారు. నాకు ప్రభు గట్టిగా చెప్పండి ఇప్పటికిప్పుడే ఆ చట్ట ప్రాబ్లం స్వస్థత జరిగింది. పొద్దున్న రాలిపోయినండి. చాలా బాగుంది. అట్లా లాగేస్తుంది. మెల్ల లాగుతున్నాయి. ఇప్పుడు ప్రార్థించాక తగ్గాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఏం జరిగిందమ్మా? నిన్న నుంచి నొప్పిగా ఉందండి. అలా కూర్చుంటే ఇలా కూర్చోలేని నా గోడకి కూర్చున్నాను. పొద్దున వచ్చిన కాడి నుంచి ఇప్పుడు బాగుంది. చూడండి, కిడ్నీ ప్రాబ్లం నొప్పితో బాధపడింది. అమ్మగారు ప్రార్థన చేశారు. ఇప్పటికిప్పుడే దేవుడు బాగా గట్టిగా చప్పట్లు కొడుతుంది. గుండెలో దొరికింది ఉంది. చాలా ఏంటో తెలియని భారం అనమాట. అమ్మగారు గద్దించి ప్రార్థన చేయగానే నాకు స్వస్థత కలిగింది. అమ్మగారు గట్టిగా గద్దిస్తున్నప్పుడు పైనుంచి ఒక రక్తం ప్రవహించింది మాట మొత్తం అందరి మీద యేసు రక్తం ప్రవహించింది. చూసాను కదా, గద్దింపు ప్రార్థన దేవుడు ఆమెకి విడుదల గుండె తెలిసిన చప్పట్లు కొడుతుంది. 3 రోజులు బట్టి నడుముకోటి అంటే బాగా కూర్చోలేకపోతున్నాను, ఒంగోలేకపోతున్నాను. ఇప్పుడు నిలబడినప్పుడు నడుము నొప్పిగానే ఉంది. ఇందాకైతే అమ్మగారు ప్రార్థన చేసాక నడుము నొప్పి తగ్గింది. ఇప్పటికిప్పుడు నడుము నొప్పి నుంచి గట్టిగా చప్పట్లు ఏం జరిగిందమ్మా? బాగాను నరాలు లాగుతూ కాళ్ళు లాగుతుందండి. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చూడండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన, గడ్డి ప్రార్థన, స్వస్థపరిచేసే గట్టిగా